అందరికీ నమస్తే. ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగి నేటికి 107 సంవత్సరాలు అవుతుంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ ఉదంతం చెరిపేయలేనటువంటి ఒక సంఘటన. అది ఒక రక్తపాతాన్ని చూపించింది ఈ దేశానికి. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకి ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది జలియన్ వాలాబాగ్ ఉదంతం. జలియన్ వాలాబాగ్ తోటలో ఉన్నటువంటి బావిలో పడి ఎంతోమంది అమరులైనటువంటి పరిస్థితి. జలియన్ వాలాబాగ్ తోట అది, కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన మొత్తం రక్తపాతాన్ని చూపించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఇవాటికి 107 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో స్వతంత్ర సంగ్రామంలో ఎంతోమంది ఉద్యమకారులు ఆ రోజుల్లో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని నరనరాల్లో దేశభక్తిని నింపుకొని వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతోని కథన రంగంలోకి ఎంతోమంది దూకినటువంటి పరిస్థితి. దురదృష్టం కొద్దీ ఇవాళ సాక్షాత్తు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము భారత్ మాతాకి జై అనమంటూ, వందే మాతరం గీతం మేము పాడమంటూ వెళ్ళిపోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఆలోచించాలా. వందే మాతరం నినాదం ఇవాళ కొత్తగా ఏదో బీజేపీయో లేకపోతే ఆర్ఎస్ఎస్ పుట్టించింది కాదు కదా. స్వతంత్ర సంగ్రామంలో పుట్టినటువంటి ఆ రణ నినాదాన్ని వీళ్ళు ఇలా ఎందుకు అవమానిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలా. ఏ నాయకులు వ్యతిరేకిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు వ్యతిరేకించాలా? వందే మాతరం నినాదం ఏమన్నా దేశ వ్యతిరేక నినాదమా? వీళ్ళకి పాకిస్తాన్ జిందాబాద్ అనడం వస్తుంది, పాకిస్తాన్కి జయగొట్టడం వస్తుంది, ఇరాన్కి విరాళాలు పంపేటువంటి ఉద్దేశాలు వస్తాయి. అంత సహృదయం కలిగినటువంటి వీళ్ళు స్వదేశంలో బతుకుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం బట్టగడుతూ, ఈ దేశంలో బ్రతుకుతూ కనీసం భారత్ మాతకి జై అనలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజలారా, ఇవి మనం గమనించాలా. దేశంలో ఉండాలంటే వందే మాతర గేయాన్ని పాడాల్సిందే, భారత్ మాతాకి జై అనాల్సిందే, హిందుస్థాన్ జిందాబాద్ అనాల్సిందే, జై హింద్ అని నినదించాల్సిందే. అలా ఏ రాజకీయ పార్టీ పుట్టించినవి కావు. ఇవి స్వతంత్ర సంగ్రామంలో ఆనాడు రణంలో పాల్గొన్నటువంటి ఆ ఉద్యమకారులు స్ఫూర్తిగా తీసుకున్నటువంటి నినాదాలు. వాటిని మనం ఆచరిస్తేనే, వాటిని మనం పాటిస్తేనే మనలో దేశభక్తి ఉంటుంది, మన దేశాన్ని ఐక్యంగా ఉంచేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలా. జలియన్ వాలాబాగ్ ఉదంతం సందర్భంగా ఆ సంఘటన జరిగినటువంటి ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఇవాళ నాయకులు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జై హింద్.